నాకు ఈ జీవితం ఇచ్చింది నువ్వే అత్త. నీకోసం నేనేదైనా చేస్తానత్త. అలాంటిది శశిని మార్చుకోలేనా? సూర్య కూడా నా పగని పంచుకోవడానికే నీలం దూరం చేసుకున్నాడు గాని దానిమీద ద్వేషంతోనూ కాదు, నువ్వంటే ఇష్టం ఉండి కాదు. ఏంట్రా అలా చూస్తున్నావు? చెప్పరా. నిన్నిలా చూస్తుంటే బాధగా ఉందే. ఫైల్స్ పట్టుకుని ఆఫీస్ పనులు చూసుకోవాల్సిన నీకు ఇలా చిల్లర డబ్బులు లెక్కేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. డబ్బుదే ఉందిరా, మధ్యలో వచ్చింది మధ్యలోనే పోయింది. ఊహ తెలిసినప్పటి నుంచి నాకు తోడుగా ఉన్నది నీ అభిమానమేరా. అది చాలరా నేను బతకడానికి. అయినా డబ్బులేదని ఎందుకు బాధపడుతున్నావు? మన ప్రయాణం మొదలుపెట్టినప్పుడు మన దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు. ఇప్పుడు 4 రాళ్లు సంపాదించి 2 పూట్ల తినే స్థాయికొచ్చాము. ఇలాగే కాలం కలిసొస్తే రేపు మన జీవితాలే మారిపోవచ్చురా. గతంలో జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తూ బాధపడే కన్నా జరగబోయేదాన్ని మనకు అనుకూలంగా ఎలా మలుచుకోవాలో ఆలోచిస్తే జీవితం బాగుపడుతుందిరా. చాలా మంచి మాట చెప్పావు జానకి. కష్టపడే తత్వం ఉన్నోళ్ళకి ఆ ధనలక్ష్మి ఇష్టంగా వరిస్తుందంట. కాబట్టి వీడు పడే కష్టానికి తప్పకుండా మళ్ళీ మంచి రోజులొస్తాయమ్మా. ఈలోపు నీ బిడ్డ ఈ భూమి మీదకొచ్చేలోపు మన కష్టాలన్నీ తీరిపోతాయి. ఆ మాట నాకు కాదు బామ్మ, వాడితో చెప్పు. తన బాధపడితే ధైర్యం చెప్పాల్సిన నువ్వే తన ముందిలా బాధపడితే ఎలారా? అంతఃపురంలో రాణిలో బతకడం చూసిన ఈ కళ్ళతోనే అడుగడుగున కష్టాలు పడ్డం చూస్తుంటే మనసుకి బాధగా ఉంది బామ్మ. పిచ్చోడా, కాలాలు మారినట్టే కష్టసుఖాలు ఒకదాని తర్వాత ఒకటి మారుతూనే ఉంటాయి. ఏదీ శాశ్వతం కాదురా. అనవసరమైన ఆలోచనలు పెట్టుకుని నువ్వు బాధపడి జానకిని బాధ పెట్టకు. అర్థమైందా? ఏమైందే? కడుపులో బిడ్డ తంతున్నాడ్రా. నిజమా? ఏది? చూడు.
ఏంట్రా ఏం చేస్తున్నాడు? బామ్మ. ఆ? నిజంగా తంతనాడే. అవును, తన్నకేం చేస్తాడు? ఇలా పళ్ళు ముందు పెట్టుకుని తినకుండా ఉంటే వాడికి ఆకలైనట్టుంది, అందుకే తంతున్నాడు. ఏది ఇలా ఇదిగో ముందు ఈ పళ్ళు తిను. ఆ. తీసుకో, తిను. రే తినే. నాలోనే నాతోనే నేనే నీవయ్యానే, నీలోనే నీలానే నీతోనే సాగానే, పరుగులే పగలంతా నీ అడుగుల వెంట, గడిచే నేరేయంతా నీరేపటి కల చింత. నాలోనే నాతోనే నేనే నీవయ్యానే, నీలోనే నీలానే నీతోనే సాగానే, ఏమిటే ఈ వింత నీవే జగమంతా, సాలదే జన్మంతా నీ ఊహల ఒడి చెంత. నేర్పించే పూదోటే నువ్వెవరో అన్నట్టు నన్ను కొత్తగా చూసేనేంటే, నే విన్నది నా పేరే అనిపించని ఈ తీరే ఏ మాయా చేసావేంటే, అలై పొంగే ఆనందం కలే కాదు కదా, శిలై చూసే లావణ్యం చెలి నీది కదా, ఎందుకే నీ చెంత ఏదో పులకింత, ఇంతగా తను అంతా నీ ఆశల గిలిగింత. నాలోనే నాతోనే నేనే నీవయ్యానే. జానకి, జానకి, ఏంట్రా? ఒకసారి ఇట్రా, నేను చెప్తాను. దేనికి? అరే నేను చెప్తాను కదా, నువ్వు రా. రే ఎక్కడికి రా? ఏంట్రా? ఎక్కడిదిరా? కొన్నావా? అవునే,
ఎలా ఉంది? నీ కష్టం కనిపిస్తుందిరా. జానకి, ఈరోజు నీ చేతుల మీదే కొబ్బరికాయ కొట్టాలే. నువ్వు ఎదురొచ్చినప్పటి నుంచి వ్యాపారం బాగా జరుగుతుందే. అందుకే నీ చేతుల మీదే ఏం జరిగినా రా. అందుకే నీ చేత్తో కాయ కొట్టిస్తా. వద్దురా. మనం ఈరోజు ఇంత సుఖంగా 2 పూట్ల తింటున్నామంటే దానికి కారణం సూపర్వైజర్ గారేరా. ఆయన సహాయం చేపట్టే మనం ఈరోజు ఇలా ఉన్నాం. ఆయన మనసున్న మనిషిరా. ఆయన చేతనే ప్రారంభించు. అది కాదే. సరే, అయితే నువ్వు కూడా రా అక్కడికి. వద్దురా, కడుపుతో ఉన్న పిల్ల అంత దూరం నడిచి రావడం అంటే కష్టం అవుతుంది. పోనీ ఏదన్నా ఆటో తీసుకుని వెళదామన్నా నీ క్వారీకి వెళ్ళడానికి ఎవరు ముందుకు రారు. రే, నిజమేరా. ఇప్పుడు మేమెందుకు అక్కడికి రావడం? మేమున్నా లేకపోయినా మా అభిమానం ఎప్పుడు నీతోనే ఉంటుంది. నువ్వెళ్ళు. నువ్వు లేకుండా వెళ్ళాలంటే మనసు ఒప్పట్లేదే. కానీ నువ్వు చెప్పావు కదా, వెళ్తాలే. నిజమే, సూపర్వైజర్గా చేత నేను ప్రారంభిస్తానులే. అలాగే వెళ్ళు. వెళ్ళొస్తానే. వెళ్ళొస్తాను మామ. మంచిదిరా. ఇప్పుడు తలదించుకుని ఏం లాభం? అంజుని చూడు, నీతి నిజాయితీతో ఇక్కడి జనాన్ని తన వైపు మళ్లించుకునేట్టుగా చేశాడు. కష్టపడి సంపాదించడం వల్ల దినదినాభివృద్ధి చెందాడు. అదుగో కొత్తగా బండి కూడా కొనుక్కున్నాడు. అంజీ, నాకు చాలా సంతోషంగా ఉందిరా. మంచితనం మానవత్వంతో వ్యాపారం మొదలుపెట్టావు. నీతి నిజాయితీతో నడుచుకున్నావు. ఈడుండే అర్హత నీకే ఉండాది. అందుకే నేను వెళ్ళిపోతున్నానురా. ఇంకేన్నైనా నీలాగా నిజాయితీగా కష్టపడి వ్యాపారం చేసుకుంటాను. నలుగురు ప్రేమను సంపాదిస్తాను. తెలుసో తెలియకో నిన్ను నేను ఇబ్బంది పెట్టాను. నన్ను క్షమించరా. అయ్యో అన్న, ఏంటిది? నేను నీకన్నా చిన్నోణ్ణి. నువ్వు నన్ను ఆశీర్వదించాలి కానీ క్షమించమని అడగకూడదు. నీ ముందు నిలబడలేక ఓడిపోయినోణ్ణి ఆశీర్వదించే అర్హత నాకేర్దిరా. అంజి నిన్ను గెలవాలని ఆశపడలేదు వెంకటరత్నం, నువ్వు మారాలని ఆశపడ్డాడు.
అవునన్నా, నువ్వు మారావుగా, ఇంకెళ్లాల్సిన పని లేదు. ఇక్కడే కలిసి వ్యాపారం చేద్దాం. వద్దురా అంజీ, నేనేడు ఉండలేను. ఇంకేడకైనా వెళ్ళిపోతాను. నువ్వెప్పుడు ఇలానే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానురా. దేవుణ్ణి చల్లగా చూడాలా. వస్తానురా. పాపం కదా. పాపం కాదురా, ప్రాయశ్చిత్తం. పోన్లే, మారినాడు కదా, ఇంక బాగుంటాడులే. ఏ రాంజీ, బండి కొన్నావు కదా, పార్టీ ఎక్కడా? తొందర ఏముందన్నా, ముందు దీనికి సూపర్వైజర్ గారి చేత కొబ్బరికాయ కొట్టించి బోని చేసిన తర్వాత నువ్వేదంటే అది. సరదాగా అన్నారా. పద పద, సూపర్వైజర్ గారిని తీసుకొద్దాం. అట్టగే. ఆ కత్తెర సూపర్వైజర్ గారికి ఇవ్వరా? ఇత్తనా. ఏందిరా అంజీ, వద్దన్నా వినకుండా నన్ను తెగ ఇబ్బంది పెడతాండావు. నేను రిబ్బన్ కట్ చేయడం ఏందిరా? అదేంటయ్యా అట్ట అంటారు? మీరు ఏనాడన్నా మమ్మల్ని తక్కువ చేసి చూశారా? పనోళ్ళని మనోళ్లలాగా చూశారయ్యా. మీరే మాకు పెద్ద దిక్కు. అవునండి, మీరిచ్చిన ప్రోత్సాహం వల్లే నేను ఈరోజు ఇంతటి వాడిని అయ్యాను. లేకపోతే మా బతుకులు ఎట్టుండేయో ఏమో. నేను చేసింది ఏముందిరా అంజే, నీది కష్టపడి పైకొచ్చే మనస్తత్వం. అందుకే అందరూ నీకు అండగా ఉండారు. నిజమేనండి, వాడి మంచితనమే ఇంతమందిని వాడి వెనకాలండేట్టు చేసింది. మన అభిమానం ఉన్నంత కాలం అంజుకేం కాదు. మంచి మనుషులకి అంతా మంచి జరుగుతుందయ్యా. మీరు కానియండి అయ్యా. రంజీ, ఇక నేను పెడతాను ఉండరా. తినరా. చూడరా అంజే, నువ్వు కష్టపడి ఈ స్థాయికి వచ్చావు. ఇక ముందు కూడా నువ్వు మంచితనంతో శతశుద్ధితో ముందుకు నడవాలా. జీవితంలో ఇంకా ఇంకా ఎదగాల. అట్టగేనయ్యా, ఎన్ని అడ్డంకులు వచ్చినా నేను నమ్ముకున్న నీతి నిజాయితీని మాత్రం వదలను. నాకిష్టమైన నా జానకి మీద ఒట్టు. సంతోషంరా. హలో, ఏందయ్యా తమాషాకుందా? అది కాదయ్యా, ముందు ఒప్పుకుని అడ్వాన్స్ కూడా తీసుకుని ఇప్పుడు కాదంటే ఎలాగయ్యా?
అడ్వాన్స్ తిరిగి ఇచ్చేది సరిపోతుందా? ఇప్పుడు వంట చేసే వాళ్ళు ఎక్కడి నుంచి తేవాలి? ఇంటి దగ్గర ఫంక్షన్ అయితే వాళ్ళే చేసుకుంటారయ్యా, కానీ పెళ్లి జరిగేది కర్నూలు గుళ్ళో. అక్కడే ఎవరు దొరుకుతారో? నీ కుదరదని కబుర్లు చెబుతుంటావు, అది కాదు. ఇది నా పరువుకు సంబంధించిన విషయం అయ్యా. హలో హలో, చెత్త నా కొడుకు అడ్వాన్స్ తిరిగిస్తాడంట. అడ్వాన్స్ అయ్యా మంచినీళ్ళు తాగండి ముందు. ఏమైందయ్యా? ఎవరితోనో గొడవ పడుతున్నట్టున్నారు. గొడవ కాదు రంజే, ఇలాంటి నా కొడుకులను అడ్డంగా నరకాల. కష్టాల్లో ఉన్న నా స్నేహితుడికి సాయం చేద్దామని ఆడు కూతురు పెళ్లికి భోజనాలు పెత్తడం నేను తీసుకున్నా. ఒక వంటోని కూడా మాట్లాడినా. ఆడు ముందేమో నాతో సమస్య లేదు, నేను టైంకి వస్తానని ఇప్పుడు యాండ్ ఇచ్చాడు. ఏందో రంజీ, ఇప్పుడు ఏం చేయాలి అర్థం కావట్లేదు. అందరి ముందో పరువు పోయేలా ఉందే. నేను చేస్తానయ్యా.